ఈ రోజు ప్రతి ఒక్కడికి రోజాని కూడా టార్గెట్ చేయలేదు, నన్ను టార్గెట్ చేస్తున్నారు. రౌడీజం చేసిన నేను బోరుగడ్డ అనిల్. సరే ఈ టైంలో మీరు మాట్లాడాలి కదా శ్రీరెడ్డి, నువ్వు అదేంటి వాళ్ళు ఏం చేసినా వెనకేసుకొచ్చావు. నో, బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు తప్పు అని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ కుక్క నేను. తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తిన దాన్ని నేను. బోరుగడ్డ అనిల్, నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు. వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాకూడదు. ఏ ఆడదాన్ని రేణుదేశాయి పిల్లల్ని అన్నాడని ఆ రోజు నోరెత్తిన దాన్ని నేను. తీయండి, హిస్టరీ యూట్యూబ్ హిస్టరీలో ఉంటది కదా. అది ఆడజాతి లక్షణం అంటే. వికృత చేష్టలు చేస్తున్న స్వాతిరెడ్డి కొజ్జా గిజ్జా అని మా జగన్ని మాట్లాడుతుంటే నేను రెచ్చిపోయి మాట్లాడా. మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే ఆ గాయత్రిని అలాగే ఆ ఉండవల్లి అనూషని వీళ్ళందరినీ చీల్చి చెండాడా. తప్పులేదు. మా పార్టీ అధ్యక్షురాలు లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే, లేకపోతే మా నాయకులు. మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా? ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే, అలా నేను వహించలేను. చావో రేవో పెట్టేస్తా. ఎంత మంది చూడండి, పవర్ స్టార్ అంటే కొంతమంది ఎవరు ఏ పార్టీ అయినా గెలిస్తే కొంతమంది గోడ మీద పిల్లుల్లాగా, అమ్మో వీళ్ళు గెలిచారు కాబట్టి నాయన నాకెందుకు వచ్చింది నాయన, నేను వీళ్ళ వైపు జారిపడిపోతే బెటరు, నేను సేఫ్ గా ఉంటా అని చెప్పేసి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదో ఈ సోషల్ మీడియాలో అలాంటి కుక్కలు చాలా మంది ఉంటాయి. ఇంకా వాళ్ళని నమ్ముకుంటే అది వేస్తే నేను అవన్నీ పట్టించుకోను. ఇప్పుడు మీరు అడగండి క్వశ్చన్స్, నేను చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరెత్తాలి పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి గురించి కాదు. ఇదో రోడ్ల మీదకి వచ్చి పొడుస్తున్నాం మీ వాళ్ళని. అంటే మీ వాళ్ళు పాపం నాకు తెలిసి జనసేన పిల్లలు లాగా నాకు అనిపించలేదు. ఎక్కడ చూసినా పసుపు తువాళ్ళే కనబడుతున్నాయి. అట్లీస్ట్ నువ్వు వాళ్ళతో బాగా వేయించుకుంటున్నావు కదా, అందుకని బయటకు వచ్చి